దేవుని వాక్యంలో నుంచి మనం నమ్మేది ఏంటంటే మేకప్ లేకుండా ఉండేదే సహజ సౌందర్యం, వాయిద్య సహకారం లేకుండా పాడేదే సహజ సామర్థ్యం. మళ్ళీ చెప్తున్నాను, మేకప్ లేకుండా ఉండేది సహజ సౌందర్యం, వాయిద్యాల సహకారం లేకుండా పాడేది సహజ సామర్థ్యం. కాబట్టి సామర్థ్యం లేని వాళ్ళు ఏం చేస్తారు? వాయిద్యాల మీద ఆధారపడతారు. వాయిద్యాలు ఉండడం తప్పని కాదు, వాయిద్యాలు మనం పాడే పాటకవి సహకారం అవ్వాలి, కానీ అవి ప్రధానం కాకూడదు. చాలా స్థలాలలో అవి ప్రధానం అయిపోతూ ఉంటాయి. అది మనం దేవుని వాక్యానుసారంగా దానిని మనం ఆమోదించకూడదు. వాయిద్యాలు సహకారమా ప్రధానమా? ఏమండి? సహకారం అంతే. వాయిద్యాలు అనేవి పాటకు సహకారం, అవి ప్రధానం కాదు. మరి అలాగ మనం పాటలు కలిగి ఉండాలి. అలాగే మేకప్ లేకుండా ఉండడమే సహజమైన సౌందర్యం. మొత్తం అంతా మేకప్ వేసుకొని, తలకు రంగు వేసుకొని, పౌడర్ కొట్టుకొని, లేకపోతే దానికి ఇవంతా ప్యాచప్ చేసుకొని నేను చాలా అందంగా ఉన్నానని కనబరుచుకోవడం అది బైబిల్ లెక్కలో వేషధారణ అవుతుంది. మనం శుభ్రంగా ఉండడం తప్పు కాదు, కానీ లేని అందాన్ని కనబరుచుకోవడం తప్పు. అలాగే పాటల విషయం కూడా అంతే. మనము వాయిద్యాలను సహకారంగా ఒక కొలత ప్రకారం వాడుకోవడం తప్పు కాదు, కానీ కేవలం వాయిద్యం ప్రధానంగానే మన యొక్క పాటలు ఉండకూడదు. అందుకు పాటలు పాడేవాళ్ళు, పాటలు నడిపించేవాళ్ళు అటువంటి సామర్థ్యం సంపాదించుకోవాలి. వాయిద్యం లేకుండా మీ స్వరం పర్ఫెక్ట్ రాగంలో ఉన్నప్పుడే మీకు సహజ సామర్థ్యం ఉన్నప్పుడు. సహజ సామర్థ్యం ఉన్నవాళ్ళు కాళ్ళకి చేతులకి ఏ సపోర్ట్ ఆధారం లేకుండా నడుస్తారు. కుంటాళ్ళు చంక కింద ఆ కర్రలో చేతిలో ఒక కర్ర పెట్టుకొని నడుస్తారు. అలాగే పాటలు కూడా అంతే. పాటలు అనేది సహజంగా మనం పాడాలి, సహకారంగా దాన్ని వాడుకోవడంలో తప్పేమీ లేదు. వాయిద్యాన్ని సహకారంగా వాడడంలో తప్పేమీ లేదు. కానీ అది ప్రధానమయ్యి పాటలు డౌన్ అయిపోతే అది వాక్యానుసారమైన పద్ధతి కాదు. మంచిది. అసలు ఎందుకు ఈ క్రైస్తవ జీవితంలో పాటలు అంత ప్రాముఖ్యమైనవి అనేది ఈరోజు మరికొన్ని సంగతులు మనం చూడబోతున్నాం. ప్రసంగానికి కీర్తనకి తేడా చెప్తాను. ప్రసంగం అంటే మాట రూపంలో ఉన్న వాక్యం, కీర్తన అంటే పాట రూపంలో ఉన్న వాక్యం. ప్రసంగం అంటే ఏంటి? మాట రూపంలో ఉండే వాక్యం. కీర్తన అంటే పాట రూపంలో ఉండే వాక్యం. అంటే కీర్తన అంటే వాక్యమే, మనం పాటలాగా దానికి ఒక రాగం కట్టి పెట్టి పాడుతున్నాం. అది కాబట్టి పాట ఒకటి ప్రసంగం ఒకటని కాదు. మొదటి భాగంలో ప్రసంగాన్ని మనం పాడతాం, రెండవ భాగంలో ప్రసంగాన్ని వింటాం. మొదటి భాగంలో వాక్యాన్ని పాడతాం, రెండవ భాగంలో వాక్యాన్ని వింటాం. అయితే క్రైస్తవ లోకంలో కొన్ని రకాలైన పాటలు పాడే విధానాన్ని గమనించగా కొన్ని సంగతులు నా గమనంలోనికి వచ్చాయి. అది నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. మొదటిది కార్యక్రమయుత గానం అంటారు. అంటే కార్యక్రమాన్ని బట్టి పాటలు పాడటం. అంటే ప్రారంభ ప్రార్థన చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి? పాటలు పాడాలి. ప్రోగ్రామ్డ్ సింగింగ్ అంటారు. అంటే ముందు ప్రార్థన, తర్వాత పాటలు. ఏ చిన్నపిల్లలకైనా మీ సంఘంలో కార్యక్రమం ఏంటి అంటే ఏం లేదండి, ముందు ప్రార్థన చేస్తారు, తర్వాత పాటలు పాడతారు, తర్వాత వాక్యం చెప్తారు, తర్వాత ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారండి అని అంటారు. ఓకే, అది కార్యక్రమయుతంగా దాన్ని ప్రోగ్రామ్డ్ సింగింగ్ అంటారు. రెండవది ఏంటంటే కాలక్షేప గానం. కాలక్షేప గానం అంటే
కాలాన్ని అదే టైం పాస్ సింగింగ్ అంటారు దాన్ని. ఉదాహరణకి వాక్యం చెప్పేవాళ్ళు రావడం లేట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? ఇంకో ప్రసంగానికి ఇవ్వరు. మరి ఏం చేస్తారు? ఇంకో పాట పాడండి అంటారు. ఆయన రావడం ఇంకా లేట్ అయింది అనుకోండి, చెప్పండి, ఇంకో పాట పాడండి అంటారు. తర్వాత పెళ్ళి దగ్గర పెళ్ళి కొడుకు రావడం లేట్ అయింది అనుకోండి, చెప్పండి, పాటలు పాడండి. ఎందుకది? అందులో దేవుడు ఉన్నాడని కాదు, దేవుడు వింటాడని కాదు, టైం పాస్ అవ్వాలి, అది అంతే. పెళ్లి కూతురు రావడం లేట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? అది ఇంకో పాట పాడండి అంటారు. అంటే వాళ్ళు రావలేదండి అంటే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్ రాకపోయినా ఓ పాట పాడాలి. అదే ఏదో సామెత ఉంది కదా, చీమ చీమ నువ్వెందుకు గుట్టావంటే నన్ను ఎవడో తొక్కాడంది, ఎందుకు తొక్కావంటే అలా ఒక స్టోరీ. ఇదంతా ఒక కథలాగుంటుంది అన్నమాట. ఎందుకు లేట్ అయ్యావంటే ఫోటోగ్రాఫర్ ఎందుకు రాలేదంటే ట్రాఫిక్ జామ్. ఈ రీతిగా ఉంటుంది. దీనికోసం పాటలను బలిగా చేస్తున్నారు. బైబిల్ లెక్క అట్లా కాదు, వాక్యం లెక్క అది కాదు. తర్వాత మరొక సంగతి ఏంటంటే, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పలహారం పెట్టేటప్పుడు పాట పాడతారు. అంటే ఎందుకు అది పాడతారు అంటే, నిజంగా అర్థవంతంగా పాడితే పర్వాల, కానీ ఆ పలహారం అందరికి అవ్వలేదనుకోండి, ఇంకో పాట పాడతారు. అది ఎందుకు? అంతటితో ఆపేయాలని, ఆగిపోవాలని. ఇలాంటివి ఏదో కాలక్షేపం కొరకు పాడే పాటలు ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో లెక్కకొస్తాయి అని నా మట్టుకు నేను నమ్మను. దేవుని వాక్యంలో నుండి ఈ మాట చెప్తున్నాను, సారాంశంలో నుంచి. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, మనం ఇది రెండవ పద్ధతి అని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఏంటంటే కనబరుచుకునే గానం. అంటే తమను తాము కనబరుచుకోవడానికి. అంటే నేనెంత బాగా పాడతానో, నేనెంత బాగా పాడగలను, నేనెంత బాగా చేయగలను, నేనెంత బాగా, నా స్వరం ఎంత బాగుంటుందో అని కనబరుచుకోవడానికి చేసే కార్యక్రమం ఇది. కనపరుచుకునే గానం. 3 చెప్పాను, 4వది చెప్తాను. కార్య సఫలత చూపే గానం, అనగా కార్య సఫలత కలిగిన గానం. అంటే ఒక పాట పాడితే తప్పకుండా ఆ కార్యం నెరవేరుతుంది, అంటే ఆ పని జరుగుతుంది. అంటే స్తుతి పాట పాడితే అది తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ పశ్చాత్తాప పాడితే ఆ పాట విన్నవారి హృదయంలో కార్యం చేస్తుంది. ఇది కాబట్టి పాటలు సహజంగా ఈ 4 కోవల్లో ఏదో కోవకు చెందుండాలి. చెప్పండి, మొదటి కోవ ఏంటి? కార్యక్రమయుత గానం. అంటే ఏదో కార్యక్రమం కాబట్టి, ప్రారంభ ప్రార్థన అయింది కాబట్టి పాడాలి అనేది. రెండవ రకం ఏంటి? కాలక్షేపం కోసం. అంటే ఇంకా రాలేదు వాక్యం చెప్పేవాళ్ళు, దారిలో ఉన్నారు, ఊరికే ఎందుకు కూర్చోవడం, ఓ పాట పాడదాం. లేదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఇంకో పాట పాడదాం. వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా పాడుతూనే ఉందాం. పాడుతా తీయగాని కార్యక్రమం ఉంది. ఆ పెళ్లిలోనేమో పాడుతా చేదుగా అనే కార్యక్రమం అన్నమాట అది. ఎందుకంటే తప్పక పాడాలి, అది వాళ్ళు వచ్చేదాకా పాడుతూనే ఉండాలి. అది మూడవది ఏంటి? కనబరుచుకోవడానికి. అంటే నా టాలెంటు, నా గొప్పతనం, నా సామర్థ్యం ప్రజలకు తెలియడానికి పాడేది. అందుకే ఈ కనబరుచుకోవడానికి పాడే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సహజంగా టైంకి రారు. టైంకి వస్తే ప్రారంభ ప్రార్థనకి 2-3 కదా ఉంటారు. అంటే నేను చాలా స్థలాల్లో తిరిగి మాట చెప్తున్నాను, 2-3 ఉంటారు కదా. కాబట్టి టాలెంటెడ్ సింగర్స్ టైంకి రారు. ఎప్పుడు వస్తారు? ప్రసంగానికి ఖచ్చితంగా 15 గంట ముందు వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఆ మీటింగ్ నడిపించే వాళ్ళు గమనించేలాగా వస్తారు, చాలా దర్పంగా. అంటే ఆయన ఒకవేళ పాట పుస్తకం చూస్తున్నా ఆయన చూసేదాకా వెనకాల నిలబడి ఉండడం. అంటే మొత్తానికి ఆయన కళ్ళల్లో పడాలి, నేను వచ్చానని చెప్పాలి. ఇప్పుడు మనం ఒక పాట సహోదరుడు పాడతాడు లేదా సహోదరి పాడుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళందరిలో నడుచుకుంటా ముందుకు వస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు పాడుతున్నారు?
కనబరుచుకోవడానికి. మొన్న ఊరి పేరు చెప్పనులేండి, నేను వెళ్తే ఒక ఆయన నా వాక్యానికి ముందు పాట పాడటానికని అనౌన్స్ చేశారు. చేస్తే అన్న మీ మెసేజ్కి ముందు పలానా బ్రదర్ పాట పాడతాడు అని అంటే, నాతో ఉన్న ఒక బ్రదర్ అంటున్నాడు, మరి 7:30కు వచ్చిన వాళ్ళు పాట పాడితే మరి 6:30కు వచ్చిన వాడి సంగతి ఏంటి అంటున్నాడు ఆయన. అంటే ఆయన కూడా పాడే ఆయన 7:30కు వచ్చిన వాళ్ళకి పాటిస్తే 6:30కు వచ్చిన వాడి సంగతి ఏంటి అని అన్నాడు. అంటే నాకు ఇవ్వకుండా ఆలస్యంగా వచ్చిన ఆయనకి ఎట్టిస్తారని. ఇప్పుడు వీళ్ళిద్దరిలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు పాడుతున్నారు వాళ్ళు? కనబడాలి, దేవుని మహిమ కొరకైతే కాదు. కాబట్టి ఇలాంటి పద్ధతి లోకంలో మనకి కనపడుతుంది, క్రైస్తవ లోకంలో కూడా కనపడుతుంది. తర్వాత చివరిది ఏమని చెప్పాను, కార్య సఫలత కలిగిన గానం. అంటే ఆ పాట పాడితే తప్పకుండా ఆ సఫలత కనపడాలి. తర్వాత మరొక సంగతి ఏంటంటే, క్రైస్తవ సంగీతం అంటే ప్రజలు రావడానికి పాడడం కాదు, ప్రజలందరూ కలిసి పాడడం. క్రైస్తవ సంగీతం అంటే ఏంటి? మనుషులు రావడానికి పాడటం కాదు, ప్రజలందరూ కలిసి పాడడం. రెండవది, క్రైస్తవ సంగీతం అంటే అర్థం ఏంటంటే, ఒక్కళ్ళ పాడుతుండగా అందరూ వినడం కాదు, అందరూ పాడుతుండగా భూలోకం పరలోకం వినడం. వాక్యానుసారమైన గానం అంటే ఒక్కళ్ళ పాడుతుండగా అందరూ వినడం కాదు, అందరూ కలిసి పాడుతుండగా పైన పరలోకం కింద భూలోకం ఆలకించటం. ఇది బైబిల్ నేర్పిస్తున్న సత్యం. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, మన పాటలు ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంటే మనం పాటలు పాడేటప్పుడు ఒక చర్చ్ క్వైర్ ఉంది, సంఘం అంతా కలిసి ఎలా పాడతారో ఒక వీడియో ప్లే చేస్తారు, చూడండి. అక్కడ వాళ్ళ ముందు మైక్స్ ఎన్ని ఉన్నాయి, చైర్స్లో ఎంతమంది కూర్చొని పాడుతున్నారు, సిన్సియర్గా ఎలా పాడుతున్నారు అనేది మీకు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది, అర్థమవుతుంది. చూడండి. రైట్. He gave us his Son, who
ఎలా ఉంది వాళ్ళు పాడే విధానం? మొదటి లైన్ వాళ్ళు బాగా పాడుతున్నారా, ఆఖరి లైన్ వాళ్ళు బాగా పాడుతున్నారా? ఎవరు యథార్థంగా పాడుతున్నట్టుంది? అదే. కాబట్టి చాలాసార్లు జరిగే పొరపాటు ఏంటంటే, మైక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పాడుకుంటారు కదా, వాళ్ళు పాడతారు కదా అనే నిర్లిప్తత చాలామందిలో కనపడుతుంది. అది వాళ్ళు పాడతారు. మైక్ పెట్టుకునేది ఎందుకంటే కోఆర్డినేషన్ కొరకు, సమన్వయం కొరకు, అంతేగాని వాళ్ళ స్వరం వినపడాలని కాదు. అందరూ కలిసి పాడటం అది దేవుని వాక్యానుసారమైన పద్ధతి. చూడండి, అక్కడ వాళ్ళ ముందు ఎవరి దగ్గర మైక్లు ఉన్నాయా? ఏం లేవు, మైక్లు ఏం లేవు. అందరు కలిసి పాడుతున్నారు. పిల్లలు పెద్దలు ఒకే రకమైన భక్తితో పాడుతున్నారు. వాళ్ళకి వీడియో తీస్తున్నట్టు కూడా తెలుసో తెలియదో మనకు తెలియదు. మొత్తానికి ఎటు తీశారు, ఆఖరి లైన్ చూపిస్తున్నారు, మొదటి లైన్ చూపిస్తున్నారు. కాబట్టి పాటలు అనేది అంత యథార్థంగా, అంత హృదయపూర్వకంగా ఆ పాటను పాడాలనేది దేవుని యొక్క ఉద్దేశం.